పెరుగు బోండా తయారీ విధానం చూద్దాం. ముందుగా 2 కప్పులకి శనగపిండి, ఒక అర స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక స్పూన్కి కారం, ఒక అర స్పూన్కి సాల్ట్, కొద్దిగా ఇంగవ, అందులోకి పచ్చిమిరకాయల పేస్ట్ అయితే కొద్దిగా చేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయలు రెమ్మలు, ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర. ఇవన్నీ కచ్చాబచ్చిగా దంచుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. జీలకర్ర, చిన్నుల్లిపాయ రెమ్మలు, పచ్చిమిర్చి అండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి బోండా వచ్చేంత వరకు కలుపుకోవాలి. బోండా పిండికి సరిపడా వాటర్ అయితే ఒకేసారి పోయకూడదండి, ఇది ఊరకనే జావ అయ్యిద్ది. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన బోండా పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 3-4 నిమిషాలు అయితే మనకి బోండా పిండికి జిగురు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్లో పోసి చూసుకుంటే ఆ పిండి అనేది పైకి తేలాలి. అప్పుడే మనకి బోండా రెడీ అయినట్టు. ఎలా తేలుతుందో బాండి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందేమో చూసుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా మనం బోండాలు అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాం. రెండో వరుస బోండా కూడా మనకి రెడీ అయింది. నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో ఈ ఫ్రై చేసుకున్న బోండాలన్నీ నీళ్ళలో అయితే వేసుకొని నానబెట్టుకోవాలండి. మనం మజ్జిగ రెడీ చేసేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఈ వాటర్లో నానాలి. ఇవి మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. 2 కప్పులు పెరుగుకి 1 కప్పు వాటర్ పోసుకొని చిక్కగా మజ్జిగలాగా చేసుకోవాలండి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పోసుకోవాలి. అందులోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, వేయించిన జీరా పౌడర్, చాట్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా దానిమ్మ గింజలు,
కొద్దిగా కొత్తిమీర, అన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్లో నుంచి పునుగులు అయితే తీసుకొని లైట్గా ఇట్లా పిండుకోవాలండి. మరీ గట్టిగా పిండొద్దు. ఇట్లా పిండిన బోండాని మజ్జిగలో వేసుకుంది. పైన ఇంకొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర. ఇంతేనండి, మజ్జిగ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. పెరుగు బోండా అండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. ఎండాకాలం మంచి చలవ చేసిద్ది. ఒక 2 నిమిషాలు ఇలా నానబెట్టుకొని ఇంకా తినేసేయటమేను. చాలా బాగుంటాయి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఎండాకాలం చల్లగా ఉంటుందని, వేడి తగ్గిద్దని నేనైతే చేశాను. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి అసలు ఎంత స్మూత్గా వచ్చిందో బోండా. నేను ఎటువంటి సోడా ఉప్పు అయితే వాడలేదు. చూడండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చిక్కటి మజ్జిగ బోండా. ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ కొత్త వీడియోలో రేపు కలుద్దాం.